హాయ్ హలో నమస్తే ఆదాబ్ అందరికి నమస్కారం. నమస్తే అంకుల్ జీ. ఇది చిల్లి 3 చిల్లీలా మీరు రెడీ ఉన్నాయి అన్నారు. మీరు ఓపెన్ చేసారా లేదా మీ చెల్లి పై? ఓపెన్ చేసారా? రోజు యూజ్ చేస్తున్నాం మేము. మీరు ఓపెన్ చేశారు కదా, ఇది అను. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఏం లొల్లిరా నాయన పొద్దున్నే ఎలా అంటే ఏం చేస్తాం? రష్మి కారం లేదా? నువ్వు మాట్లాడకు. నిజంగా కారం లేదారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. నువ్వు ఫన్ కాదు మని, అలా అయితే నువ్వు ఇవ్వకుండా ఉండాల్సింది. ఎందుకు ఇస్తున్నావు, ఎందుకు తీసుకుంటున్నావు నాకు అర్థం. అసలు ఆ స్ట్రెస్ మాకు ఎందుకు అంటున్నా? అది ఫన్ రా విష్ణు. నీకు నీకే వస్తుందిరా సరదా జస్ట్ ఫర్ ఫన్. నా సంతోషాన్ని నేను పంచుకోవాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హ్యాస్ షాటర్డ్ ఆల్ రికార్డ్స్. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. అన్బిలీవబుల్ అన్బ్రేకబుల్ 6 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్. ఇంతవరకు ఉన్నటువంటి అన్ని సీజన్ల రేటింగ్ క్రాస్ చేసింది. ఒక్క తెలుగులోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా అన్ని భాషల్లో. Thanks a lot, and thanks a lot. Thank you. హాయ్ హౌ ఆర్ యు? బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. చేతిలో గన్ను కూడా ఉంది. చూస్తేనే భయం సార్. గన్ను చూస్తే కాదు కదా భయపడాల్సింది. మీరు ఏదైనా తప్పు చేస్తే భయపడాలి. ఓకే ఓకే ఆదిత్యనా సార్. నువ్వు చేసిన తప్పేంటి చెప్పు. నేను యాక్టివ్ అవ్వడానికి చాలా ట్రై చేశాను. ఎంత వరకు సక్సెస్ అయ్యాను అది తెలియదు. ఏం చేయను, నేను ఎంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. అక్కడ క్లియర్ గా కనపడుతున్నాయి. మీ క్లాన్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మీరే ఇవాల్యుయేట్ చేయాలి. యష్మి నీతో మొదలు పెడదాం. గుర్తుపెట్టుకో, సేఫ్ ఆడడం కోసం అందరినీ గ్రీన్ లో పెట్టావనుకో, లేదు సార్, ఆడియన్స్ నిన్ను ఎక్కడ పెడతారో తెలుసు. ఆల్సో సేమ్ విత్ పృథ్వీ సార్. పృథ్వీ కూడా అంతే. పృథ్వీ పక్కన పెట్టు. పృథ్వీని పక్కన పెట్టు. ఎందుకు అన్నేమో నేను అలా చేయలేదు అంటున్నాడు. సో మేబీ అన్న చేసి సరే, అసలు అన్న ఏం చేశాడో చూపించనా? ఓకే 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 యాజ్ ఇట్ ఈస్ ఆ టాస్క్ లో సంచాలక్ ఇస్ పప్పు. చూడరా అది నేను కావాలని పుష్ చేశాడా? లేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నెక్స్ట్ పృథ్వీ సార్. పృథ్వీ కూడా ఏ టాస్క్ ఇచ్చినా 100% ఇస్తాడు. పృథ్వీ ఎస్ సార్. మరి వ్యాక్స్ టాస్క్ లో ఏమైంది? గివ్ అప్ చేసావు. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. ఆటలో కొన్ని వాడకూడనటువంటి ఎఫ్ వర్డ్స్ వాడుతున్నావు. అంటే మైండ్ లో అది గుర్తుపెట్టుకో పృథ్వీ. జస్ట్ హోల్డ్ యువర్ టంగ్. ఓకే. సంచాలక వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. తను కన్ఫ్యూజ్ అయిందా? మీ టీం అంతా కలిసి చుట్టూ చేరి వెళ్ళే ముందే వేరే వాళ్ళు అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? ఒక విషయం అడుగుతాను. మణికంఠ అండ్ సీత, ఎస్ సార్, వాళ్ళిద్దరి ఆటలో సంచాలక్ నువ్వు. అక్కడ నువ్వు ఏమైనా కరెక్ట్ చేసావు? భగవంతుడా, అదే ప్రశ్న. అక్కడ నన్ను సంచాలక పిలిచింది నాకు ఒక ఏమంటారు సార్, షాకింగ్. షాక్ అయితే తప్పులు చేసేస్తావా? నేను ఎక్కడ తప్పు చేశానని నాకైతే ఎక్కడ అనిపించలేదు. నాకు పర్సనలీ నేను కరెక్ట్ గానే చేశాను అనుకున్నా. ఫర్ యూ, అది నీకు, తనకు కాదు కదా. బట్ 250 తను నేను క్లియర్ గా అడిగాను. ఆయన నన్ను అడగలేదు. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం.